ముందు ఎక్కడ చేశారు సార్? In proper. How much? Good evening, sir. Good evening, sir. My name is Srinivas, sir. District Intermediate Officer, Nendu District, Surabaya. Good evening, sir. Srikanth E. Mission Recruiter, Native Government District. Good evening, sir. దగ్గర ఉన్నాయి మరి ఆ కంప్లైంట్ ఎందుకు ఇలా ఉన్నాయి ఏం చేసి ఏం చేస్తున్నారు మరి ఎందుకు చేయలేకపోయింది సార్ మేము విత్ రైటింగ్ తీసుకోబోతాం మేము ప్రతి అడిగిన క్వాలిటీకి చేస్తామని అనగానే చేయకపోతే విత్ రైటింగ్ ఎందుకు కావాలని చెప్పాలి విత్ రైటింగ్ ఉంటుంది వెర్బల్గా చెప్పడానికి అవకాశం ఎక్కడ లేదు ఈ కమిషన్ ఉన్నాం అవకాశాలు వాటికి కాదు మిత్రులారా ఏమైనా మేము అందరికీ కలవడం చాలా సంతోషదాయకం అలాగే అప్పుడప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా మేము గ్రీవెన్స్ పెడతాం ఇక్కడ దాకా కంప్లైంట్ జరుగుతున్నాయో అందరూ గ్రీవెన్స్ ఖచ్చితంగా పెడతాం ఇంకోటి ఇంతకుముందు కలెక్టర్ గారు ఎస్పీ గారికి మళ్ళీ ఒక చిన్న సూచన కూడా చెప్పదలుచుకున్నా మీ కమిషన్ ఒక సూచన చెప్పడమే కాదు అడ్వైజునే గైడెన్స్ కూడా చెప్పాలి కమిషన్ ఉంది పిలిస్తే రావాలి రాకపోతే అరెస్ట్ చేస్తాం ఇలాగపోతే సర్వీస్ రిమూవ్ చేయించారు అలాగే సదరు కింద ఉన్న డిపార్ట్మెంట్ తప్పులు చేసినాడు అయ్యో నేను పోయిన తప్పు చేసినా కాళ్ళకి తీసుకోవాలంటే ట్రాన్స్ఫర్ అయినా నాకే పోతుంది నేను రావాలి అనడానికి ఛాన్స్ ఎక్కడ తప్పు జరిగిందో ఆ టైంలో ఏ అధికారి పని చేసినో అతను కూడా పిలుచుకుంటాం అతను పిలుచుకున్నాము వాళ్ళే తెలుసుకుంటారు మనం కాదు కలెక్టర్ ఎస్పీ గారే తెలుసుకున్నారు వాళ్ళే కదా ఇక్కడ చేసిన ప్రతి పొరపాటుకి తెలియ వరకు రావాల్సిన పరిస్థితి రావద్దు కావద్దు కాబట్టి ఈ జరిగి కొంచెం గుర్తు పెట్టుకొని మాకు కొంచెం సహకరించాలి ఏ డిపార్ట్మెంట్ కొంచెం పనిచేస్తే ఎస్పెషల్లీ కొడుకు చెప్పురా మరి దళిత నిరుద్యోగుల అన్యాయం జరిగితే మాత్రం ఊరికి లేదు ఊరికి లేదు కథాది పనులు మాకు ఈ పార్టీకి పక్క పెడతా కావాల్సిన పని మాట్లాడు ఈ పనిరావు మీరన్నీ లోపల బయట చూసుకోండి కమిషనర్ వచ్చి ఎమ్మెల్యే చెప్పాడు ఎంపీ చెప్పిండు రారా కమిషన్ చెప్తే రారా ఇది జ్యుడిషియల్ మీరు కోర్టు సార్ మీరు కోర్టు తెలుసుకున్న సార్ ఎవరే ఆ కోర్టు నేనే కోర్టు ఈ కమిషన్ కోర్టు ఈ కోర్టు తెచ్చిన సుప్రీం కోర్టు తీసుకోదు కమిషన్ చెప్పిన గైడ్లైన్స్ ని కమిషన్ చేసిన తీర్పుని సుప్రీం కోర్టులో తీసుకోండి మీరు కొట్టేసి వాళ్ళు కొట్టేసిన దాన్ని కూడా తీసుకుంటాం హైకోర్టు అయినా సుప్రీం కోర్టు తీసుకున్న ప్రతి దాన్ని తీర్పుని వాళ్ళు ఇచ్చిన దాన్ని కౌంటర్ తీసుకోమంటాం అని మా మిత్రులందరికీ మా గిరిజనులందరికీ మీరు సూచన చెప్పదలుచుకున్నా మీరు ఎస్టీ కమిషన్ కోసం దేశం మొత్తంలో ఏదో హుస్సేన్ ర్యాంక్ వస్తున్నాయి పేపర్ ఇవ్వడం లేదా తెలుగు వరకు పోవాలని లేదు మీ ఇంటిగా కూర్చొని మీకు జరిగిన అన్యాయం ఉంటే మాకు ఒక వెబ్సైట్ ఉన్నది NCST gram.gov.in NCST నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ NCST gram.gov.in లో మీరు కంప్లైంట్ పెట్టి మీకున్న ఫైల్ ని అప్లోడ్ చేసుకునే నాకు ఇచ్చిన 15 రోజులు టైం పడుతుంది కానీ ఆన్లైన్ పెడితే 5 రోజుల్లో సొల్యూషన్ వస్తుంది నేనైతే దేశమంతా తిరుగుతుంది కూడా బుక్లని కలెక్ట్ చేసుకొని పోయి మళ్ళీ పరిశీలన చేసుకొని ఎంపిక చేయాల్సి వస్తుంది మా డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఏదం కన్నా ఆందోళన చేయడం మంచిది మిత్రులారా మా గిరిజన సంఘాలకి మా చిన్న వినపం ఇవాళ ఒక మాట
ఒక హాస్టల్ పరిస్థితి చూసినాం. ఇలాంటి హాస్టల్ ఎప్పుడో మీరు అక్కడ చూసుకుంటే అదే రోజు దాంట్లో పెట్టుకుంటే మీకు 100% సొల్యూషన్ ఎప్పుడో వచ్చేసింది. మేము పూర్వం మాట్లాడాం, వాళ్ళు చాలా మంది పూర్వాలు కూడా కొంచెం తప్పుడు మనుషులు పోతారని నా భావన కూడా. హాస్టల్ చెప్తారు, ఇది లేదు అది లేదు చెప్తారు, పాప వాళ్ళ వాతావరణానికి ఇబ్బంది పెడతారు. వాళ్ళు తప్పులే కాదు, కాబట్టి వాళ్ళు చెప్పేది ఇలాంటి తప్పుడు బంద్ చేసి పోతారా ఎవరైతే చూసుకొని వస్తారు. మీరు కావాలి 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎంతైందండి కలెక్టర్ వచ్చి మీరు చెప్పాలంటే ఇప్పుడు పక్కనే ఉంది ఇంగ్లీష్ మీడియం 9 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఈ స్కూల్లో 3వ తరగతి 10వ తరగతి అంటే 10th. ఎన్ని క్లాసులు? 7 క్లాసులు. 7 క్లాసులకి 8 రూములు. తినాలి దాన్ని పడుకోవాలి దాన్ని. అదే విధంగా అదే విద్య అంటే గవర్నమెంట్ అంటే అవునమ్మా, ఈ దేశంలో కుక్కల మందుల డబ్బులు ఉంటాయి, ఈ రాష్ట్రంలో కుక్కల మందుల డబ్బులు ఉంటాయి. మీకు పిల్లలు చదివించడానికి పిల్లలు బిల్డింగ్ పెట్టడానికి లేదా ఖర్చాలు చేసుకోవడానికి ల్యాండ్ దొరుకుతున్నాయి. దాని చుట్టూ గవర్నమెంట్ అంటుంది. ఎందుకు దానికి ఎక్స్ట్రా రూమ్స్ కి ఎక్స్ట్రా ఫ్లోర్ వేద్దామని లాస్ట్ టైం పీఓ ఐటీ దానికి ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండ్ అడిషనల్ ఫ్లోర్ కి 1.8 crore కి శాంక్షన్ అనేది ఈగా ఎస్టిమేషన్ చేసి హెడ్ ఆఫీస్ కి పంపడం జరిగింది. సో శాంక్షన్ అనేది గవర్నమెంట్ నుంచి వెయిట్ చేశారు. వన్స్ అది వస్తే చదువుకోవాల్సిన స్టడీస్ ఉన్నది 400 మంది. 400 మందికి నువ్వు ఇచ్చే రూములు ఎక్కడ స్పోర్ట్స్ ఉంది, ఎక్కడ బాత్రూమ్ ఉంటాయి, ఎక్కడ బాత్రూమ్ సరిపోతాయి, ఎక్కడ మరియు వంటగది ఎక్కడ పెట్టుకుంటారు, ఆట స్థలం ఎక్కడ ఉంది. మీరు చదువుకున్న పిల్లలకు మినిమం నీడ్